నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డ, గమనించావా? ఎంత శ్రేష్టమైన వాగ్దానము నీ తండ్రి నీకు అనుగ్రహిస్తున్నాడు. శక్తిహీనతతో బలహీనతతో సొమ్మసిల్లి కృంగిపోతున్నామా? చేయలేని అనేకమైన పనుల భారమునకు శక్తికి మించిన భారములు కలిగి జీవిస్తున్నామా? ఉదయకాలము నిద్ర మేల్కొన్నప్పటి నుంచి దినమంతా చేయవలసిన అనేకమైన పనులు విషయము ఏ రీతిగా వాటిని జరిగించాలో, ఇంట్లో ఉన్న పని భారము, ఆఫీస్లో మరి మనం చేయవలసిన బయట పనులలో చేయలేక శారీరక మానసిక ఒత్తిడితో జీవిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయము అంతరంగము ఎరిగిన నీ పరలోకపు తండ్రి ఈరోజు నీ కొరకు ఈ వాగ్దానము అనుగ్రహించినాడు. సొమ్మసిల్లి బలహీనంగా కృంగుదలలో చేయలేక కష్టపడుతున్న భారం మోస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఆయన బలపరచుటకు, తన శక్తిని అనుగ్రహించుటకు, తన కృపతో నింపుటకు ఈ వాగ్దానము నీ కొరకే. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, సొమ్మసిల్లి శక్తిహీనులుగా బలహీనులుగా ప్రభా అయా చేయలేక శక్తికి పెంచిన భారములతో ఈరోజు బిడ్డలు తండ్రి ప్రార్థనలో ఏకీభవించున్నారు. ప్రభా, మొర ఆలకించువాడా, ప్రార్థనకు చెవులకు మా దేవా మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా బలపరచమని వేడుకొంచున్నాం. బలాభివృద్ధి అనుగ్రహించమని ప్రభా, వారికి సామర్థ్యము, బుద్ధి, జ్ఞానము పనిచేయటకు వివేచన అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభా, అయినా అకాడమిక్ ఇయర్ ప్రభా అయా ప్రారంభము అయి ఉండగా కృప దయచేయండి. స్కూల్స్కి వెళ్ళే బిడ్డలందరినీ ప్రభా ఆరోగ్యముతో, జ్ఞానముతో, అయా శక్తితో నింపి ప్రభా మంచి ఏకాగ్రత వారి చదువులో అనుగ్రహించమని ప్రభా, ఈ విద్యా సంవత్సరము ప్రారంభం నుండి ప్రభా చివరి దినం వరకు ప్రభా నీ కృప దయచేసి గొప్ప విజయం ప్రభా అని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దేవా, నీకే స్తోత్రం. దినమంతటి కావాల్సిన కృప దయచేయమని, ఉద్యోగాల్లో ప్రభా ఇంకా పనిపాటలు చేసే వారందరికీ ప్రభా నీ కృప విజ్ఞానంతో నింపి బలపరిచి విజయం అనుగ్రహించమని నీకే సమస్త మహిమ ప్రభావము సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక.